సంవత్సరాల క్రితము ఈ భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు మానవుని లోకంలోకి వచ్చినాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడైనను. సమస్తము ఆయన మూలంగా కలిగాను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు విడుదలైనను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. కనుక దేవుడు అనగా వాక్కు. ఆ వాక్కు కలిగినటువంటి దేవుడు దానే శబ్ద బ్రహ్మ అంటారు. ఆ వాక్కు కలిగిన దేవుడు 2023 సంవత్సరాల క్రితం ఒక మానవాకారంలో యేసుక్రీస్తు పేరున కన్యక గర్భమున జన్మించినాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించినప్పుడు పరలోకం నుంచి దేవుని దూతలంతా కిందికి వచ్చినారు. ఇదిగో పైన అందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాము. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఉంటాడని దేవదూతలు ప్రకటించి విన్నారు. అక్కడ అనేక మంది గొర్రెల కాపులు చలి కాచుకుంటా ఉన్నారు. వార్త వీళ్ళు వాళ్ళు కూడా వెళ్ళి చూచినారు. ప్రియమైన వాళ్ళ ప్రపంచానికి మధ్య భాగం మధ్యధరా సముద్రం ఆనుకునే పాలస్తీనా యెరూషలేము దగ్గర బెత్లెహేము అనే గ్రామంలో ఒక కన్యకు ఆయన జన్మించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించక పూర్వమే ఆయన కన్యకర్మ పుడతాడని ప్రవక్తల ముందుగానే రాసిపెట్టినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం లేని వాడు ఈ లోకంలో కన్యకర్మ ఆధారం తీసుకొని ఆయన జన్మించినాడు. ఈ లోకంలో ఆయన పాపం లేనివాడుగా 33 సంవత్సరం జీవించినాడు. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు దైవ శక్తిని చూపరిచినాడు. అనేక మంది గుడ్డివారికి ఆయన చూపునిచ్చినాడు. పుట్టు గుడ్డివారికి చూపించినాడు. పుట్టు గుడ్డివారిని నడవజేసినాడు. దయ్యంలో ఆయన చూడగానే పారిపోయినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మాతో నీకేమో పాపించమని కేకలేస్తూ వచ్చినాయి. చాంద్రరోగులను బాగు చేసినాడు. జలాదుల వ్యక్తులు బాగు చేసినాడు. ఆయన చనిపోయిన వాడు సహా లేపినాడు. ప్రియమైన వాళ్ళ చనిపోయిన ఒకరికి సమాధానం అవదినాడు. రాయి తీసివేయన్నాడు. ఆమె అక్క అంటుంది, ప్రభు ఒక్కో కప్పు కొడతాడు చదువుతూ ప్రభు అంటే ఆ రాయి తీసివేయడు అన్నాడు. లాజరు బయటికి రా అంటే బయట లేచి ఇచ్చినాడు. యోహాను 11 మాట రాయబడినాయి. ఆయన శక్తికరమైన దేవుడు. ఈ లోకంలో ఆయన చెప్పాడు, నాకు ప్రాణం పెట్టుకు అధికారం కలదు, ప్రాణం తీసుకుంటే నాకు అధికారం కలదన్నాడు. ఆయన గాలి తుఫాను కత్తించాడు. సముద్రంలో శిష్యులు పోతూ ఉండగా పెద్ద గాలి తుఫాను లేచింది. గతిజం నిమ్మలం అయిపోయింది. భూమి వాళ్ళ ఎన్నో గొప్ప కార్యములను భూమి మీద జరిగించినాడు. ఆయన అద్భుతాలు చేసేదానికి కాలేదు. కానీ ఈ లోకంలో అనేకుల పాపములు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు పరిహరించడానికే భూమి మీదకి వచ్చినాడు. ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు చేసి ఈ లోకంలోకి వచ్చాను. ఈ లోకంలోకి వచ్చాను. మరి ఎక్కడున్నాడు ఆయన? మరి లోకంలో ఉన్నాడు. ఈ సృష్టి అంతటి ఒక మాట ఆయన కలిగించి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఈ లోకంలో దేవునికి విరోధమైన శక్తి అబ్బాయి మాయాపురులు మనుషులు మోసం చేస్తూ తప్పుదారి పట్టించి నెమ్మది లేకుండా కలవంతో భయంతో భీతి నింపినాడు. మానవుడు నిరీక్షణ చనిపోతున్నాడు. ఆత్మహత్య చేసుకుని పురుగులు తాగి చనిపోతున్నాడు. కొంతమంది అప్పులు ఎక్కువైపోయావు, కుటుంబ సమస్య తట్టుకోలేకను అటు చేసుకుంటారు. బైబిల్ చెప్తాను, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన ఆదుకున్నాడు. వివినయ్యమ్మ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కోసమై దేవుడు రక్తం చిందించినాడు. కారణం ఏంటి అంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు.
రక్తము చిందింపకుండా పాప పరిహారం లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల జీతము మరణం. అది దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైన వాళ్ళగా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, చిన్నదైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు కూడా పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలో అనుభవిస్తూ పాపంలో మరణిస్తున్నాం. పాపం అంటే ఏమిటయ్యా? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. దేవుడు ఏదైతే చేయవద్దన్నది చేయడమే పాపం. ఈ లోకంలో అందరూ కూడా అనేక పాపములతో నింపబడ్డాం, అనేక పాపములు చేస్తున్నాం. మన కంటి ద్వారా, నోటి ద్వారా, నాలుగు ద్వారా, పెదవుల ద్వారా, మాటల ద్వారా, చెవుల ద్వారా, దేహం ద్వారా ఎన్నో పాపములు చేస్తున్నాం. కనుక పాపంలో మరణించిన మానవుడు దేవుని తీర్పుకు లోనైనాడు. ఆ తర్వాత చేసిన పాపక్రియలు బట్టి దాని ఫలితం అనుభవించాలి. యుగాయుగులు కానిటువంటి అగ్నివడం, నరకం, వేదన, బాధ మానవులు అనుభవించాలి. అయితే ప్రేమ కలిగిన దేవుడు మానవుణ్ణి నిత్య నరకాల నుంచి తప్పించి రక్షించడానికి ఆ శిలువలో బలి కావాల్సి వచ్చింది. నిన్ను పుట్టించిన దేవుడే, నిన్ను సృష్టించిన దేవుడే, నీతి కలిగిన దేవుడు, న్యాయం కలిగిన దేవుడు మన పట్ల ప్రేమ చూపి శిలువలో మన పాపంలోపై ఆయన మేకలు కొట్టించుకున్నాడు. మన చేతులతో పాపం చేస్తే ఆయన చేతులు మేకలు కొట్టాడు. మన చూపుల ద్వారా, నోటి ద్వారా, నాలుగు ద్వారా పాపం చేస్తే తన మీద మునకేటం పెంచుకున్నాడు, పిడిగితులు కొట్టించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టాడు, వివుడు పొడాలతో కొట్టాడు. కాళ్ళతో పాపం చేస్తే పోరాట స్థానం నడిచి వెళ్ళి పాపం చేసేందుకు మన కాళ్ళలో ఆయన మేకలు కొట్టించుకున్నాడు. దేహమంతా దున్నబడింది. తన సొగసు కొలిపినాడు, స్వరూపాన్ని కొలిపినాడు, ముఖాడు, మనుషుడు చూడని వాడైపోయినాడు. ప్రియమైన అయ్యా అమ్మ, నీ కోసమే నేను సృష్టించిన దేవుడు, నీకు గాలి, వెలుతురు, నీవు ఆహారం చేసేటువంటి దేవుడు. నువ్వు పాపం చేస్తే నువ్వు శిక్ష పొందవలసి ఉండగా నీ శిక్ష యావత్తు శిలువలో ఆయన భరించినాడు. తన రక్తమంతా దారులుగా కాల్చినాడు. ఆయన మనందరి కొరకు ఆయన మరణం అనుభవించినాడు. ఆయనకు మరణం అనవసరం లేదు. అయితే మనం మరణ భయం చేత మనం పీడించబడుతున్నాం. అందుకని మన కోసం ఆయన మరణించినాడు. శిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడినాడు. అయితే ఆదివారం 3వ దిన తిరిగి ఆయన లేచినాడు. ఆయన సజీవుడుగా లేచినాడు. అమ్మాయి చనిపోయిన వాళ్ళు ఎవరైనా లేచారా? చరిత్రలో చూసినావా? ప్రభు యేసుక్రీస్తు చనిపోకముందే చెప్పినాడు. ఈ విధంగా ప్రధాన యాజకుల చేత, శాశ్వత చేత ఆయన గొడాలతో పట్టబడతాడు, అప్పగించబడతాడు, ఆయన సిలువ వేస్తాడు, ఆయన చనిపోతాడు. అయితే 3వ దిన తిరిగి లేస్తాడు, గడిపోతాడు ముందే ఆయన చెప్పాడు. ప్రభు యేసుక్రీస్తు మన్నాడు తిరిగి లేచినాడు, గెలిచినాడు. ఆయన లేచిన యేసు ప్రభు ఈ లోకంలో భూమి జీవించి శిష్యులకు అనేక సంగతులు బయలుపరిచి మరలోకానికి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోకముందే చెప్పాడు, నేను మీకు స్థలం సిద్ధపరిచి తెలుస్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండలేకనా మొన్న తీసుకొని పోతాన్నాడు. నేను వచ్చి ప్రభు ఎప్పుడు వస్తాను అలాంటి శిష్యుడు అడిగితే, నేను వచ్చేప్పుడు నాకు అక్కడ కరువులు, భూకంపములు, తెగుళ్ళు, యుద్ధములు, జనం మీద జనములు, రాజు రాజ్యం లేచులని లోకాసు 7వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, మరియు మార్క్స్ వార్తలో, లూకాసు వార్తలో, మత్తయి వార్త ముందుగానే ప్రవచించినాడు. ఇది వాస్తవమైన సంగతి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు పుట్టుక అనేటువంటిది 2 భాగాలు చేసింది. క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వం అనేది 2 భాగాలు చేసింది. ఆయన పుట్టింది వాస్తవం, పెరిగింది వాస్తవం, చనిపోయింది వాస్తవం, తిరిగి లేచింది వాస్తవం, పరలోకం వెళ్ళింది వాస్తవం. తిరిగి ఆత్మ సత్యం, బైబిల్ సత్యం, తిరిగి మళ్ళా రాబోతున్నాడు. అమ్మాయ ఇదొక శాశ్వతం. లోకం గతించిపోలేదు,
నువ్వు కూడా కూడా మరణిస్తావు. కనుక ఎంత కావాలన్నా ఈ లోకం మనకు శాశ్వతం కాదు. అందులో ఈ దినాలు మరణాలు బహు తొందరగా వస్తున్నాయి. మానవుడి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలంగా 80 సంవత్సరాలు. ఆయన వాటి ఆయాసం దుఃఖమని బైబిల్ చెప్తాను. ప్రేమిన అయ్యా మా వింటున్న వారైనప్పటికీ ఇప్పుడు అసలు లోకాన్ని మరణిస్తావు. మరణించిన తర్వాత నీకు గమ్యం ఏంటి? నువ్వు పాపంలోనే మరణిస్తే దాని ఫలితం అనుభవించాలి. అయితే పాపాన్ని పరిహారం కలిగించుకుని మరణిస్తే స్వర్గరాజ్యం, దేవుని రాజ్యం, వైకుంఠం, మోక్షం అక్కడ నువ్వు ఉండబోతావు. యుగాయుగంలో అందులో దేవుని పిల్లలతో, దేవునితో, భక్తులతో సమాధానము, ఆనందం ఉంటుంది. లేకపోయినట్టయితే యుగాయుగం కానీ అగ్నిలో నరకంలోకి వెళ్తావు. నీ ఇష్టానుసారంగా తిని తాగి ఆనందంతో చనిపోతే పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్తావు. యుగాయుగంలో కాలిపోతావు. ఎవరు రక్షించరు, ఎవరు తప్పించరు. అమ్మాయి చనిపోయిన తర్వాత ఆత్మశాంతి కోసం ప్రార్థన చేసి అది రాదు. చనిపోక ముందే నీ పాపాల విషయమే దుఃఖించి ఏడ్చి పశ్చాత్తాపడితే ప్రభు క్షమిస్తాడు. ప్రభు యేసు రక్తం ప్రతి పాపం కడుగుతుంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, యేసు ప్రభు నేను పాపిని, నా కొరకశిలో మరణించినావు నమ్ముతున్నా, నీ రక్తంతో నా పాపం కడుగు, నా పాపం క్షమించని అడిగితే తన రక్తంతో నీ పాపాలు యేసు ప్రభు కడుగుతాడు, క్షమిస్తాడు. అలా చెప్తుంటే నేను కూడా చిన్నప్పుడు యేసు ప్రభు నా పాపం ఒప్పుకున్నాను, ప్రభు నా ప్రార్థన విన్నాను. నాకేం కనపడలేదు. అమ్మాయ్యా అయితే విశ్వాసంతో ఒప్పుకున్నాను, ప్రభు నా పాపం. ఎట్లా చెప్పగలవు? నేను దానికి తప్పులు తీసిపోతే తెలిసిపోతుంది, అన్నం తింటే కడుపుంటే తెలిసిపోతుంది. అలాగనే యేసుప్రభు నా పాపలు క్షమించడం నాకు అర్థమైంది. అప్పటి నుంచి దేవుడు కాపాడుతున్నాడు. ప్రతి చెడు గురించి పాపని దూరం చేశాడు. యేసుప్రభు వారు అమ్మాయ నీ పాపాలు కూడా కడుగుతాడు, నీ పాపాలను క్షమిస్తాడు. నువ్వు తీరుడు తగ్గించుకొని ఆయన పదార్థంగా ఆశ్రయిస్తే నువ్వు ఎక్కడున్నా సరే యేసుప్రభు నేను పాపిని, నా పాపను క్షమించు, దేవునితో కడుగు, నా కొరకు చనిపోయి లేచని నమ్ముతున్నాను, ఇప్పుడు అంగీకరించు, నాకు నేను శాంతి సమాధానం అడిగితే ప్రభు నీ ప్రార్థన విని నీకు శాంతి సమాధానం నెమ్మది నీకు ఇస్తాడు. ఇది వాస్తవమైన సంగతి. ప్రభు నేసాన్ని విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నేటి వారిని గొప్ప ఆత్మరక్షణ సమాధానం పొందుగాక. అలా దేవుడు మీకు సహాయము చేయలేక.